Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఇదేంటి సబ్జెక్ట్, ఇది కామన్ సబ్జెక్ట్ వచ్చేసి రెమిడియల్ మెథడ్స్ ఫర్ పొల్యూషన్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ స్టాండర్డ్స్. ఈ వీడియో చేయమని చాలామంది అడిగారండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కొందరు ఏమంటున్నారంటే ఎంఎస్టీడీఎస్ అండ్ ఎంపీసీఎస్ వాళ్ళకు పైథాన్ అనే కామన్ పేపర్ ఉంది సార్, అది కూడా చేయండి అని అంటున్నారు. సో పైథాన్ అనేది మన దగ్గర అవైలబుల్గా లేదు ప్రస్తుతానికి. ఓకే, నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ అవైలబుల్గా ఉంటే నేను అది పీడిఎఫ్ అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, డన్. ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మిడిల్లో చెప్తాను, ఈ వీడియో మిడిల్లో. సో ఎండ్ వరకు చూడండి. ఎందుకు మిడిల్లో అంటున్నానంటే మీరు పీడిఎఫ్ చెప్పినట్లయితే ఏంటంటే డైరెక్ట్ పోతారు, డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటారు. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి. ఎందుకు చూడాలి అంటున్నానంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నది వేరు, అండ్ వీడియో మొత్తం క్లియర్గా అయినది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు మైండ్లోకి ఎక్కుతుంది. సో ఆ తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మనం. షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ఇస్తున్నానంటే చాలా కష్టపడ్డాను. ఓకేనా, అండ్ ఇంకోటి ఉందండి ఫండమెంటల్, అది బీకామ్ గ్రూప్ వాళ్ళకు, అది కూడా ఎడిటింగ్ చేస్తున్నాను. అది లైన్లో పెట్టి మీకు ఇది వీడియో చేస్తున్నానండి బీఎస్సీ గ్రూప్ వాళ్ళు. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అంటే థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు జనవరి మంత్లో, అంటే ఈ సంవత్సరం జనవరి మంత్లో 2024 ఇయర్లో కండక్ట్ చేశారు. ఓకేనా, ఆ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ దట్ అకర్స్ when certain gases in the earth atmosphere such as carbon dioxide, methane, water vapor traps heat from the sun making the planet warmer. ఇక్కడ ఎర్త్లో కొన్ని గ్యాసెస్ ఉంటాయండి. ఎర్త్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఆ అట్మాస్ఫియర్లో కొన్ని గ్యాసెస్ వచ్చేసి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్. ఇవన్నీ ఏంటంటే ఆ సన్ నుంచి వచ్చే హీట్ని ట్రాప్ చేసి ఏమవుతుందంటే మన ప్లానెట్ని హాట్ చేస్తుంది, అంటే వేడి చేస్తుందని అర్థం. దీన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ చిన్న డయాగ్రామ్ తెలుసుకోండి. ఇక్కడ ఈ చిన్న డయాగ్రామ్ ఖచ్చితంగా వేయండి. మార్క్స్ అనేవి ఒక 1 మార్క్ అన్న పడుతుంది మీకు డయాగ్రామ్కి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1 మార్క్ ఇవ్వబోయినా ½ మార్క్ అని ఇస్తాడు, డోంట్ వరీ. ఇక్కడ ఇది ఎర్త్ అండి. ఓకేనా, ఇది ఎర్త్. ఈ ఎర్త్ బయట ఉన్నది ఏంటి? అట్మాస్ఫియర్. ఓకేనా, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్. ఈ సన్లైట్ రేస్ అనేవి ఇక్కడ అట్మాస్ఫియర్ మీద ఉన్న సర్టెన్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఆ సన్లైట్ నుంచి వచ్చే రేస్ ఆర్ట్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ మీకు ఎర్త్ని వార్మ్ చేస్తాయి, అంటే వేడి చేస్తుంది అన్నట్టు, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అదేమవుతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కింద మారుతుంది. సో ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద సన్ ఎమిట్స్ సోలార్ రేడియేషన్. ఇక్కడ కొద్దిగా జూమ్ చేస్తాను. ఓకే, ద సన్ ఎమిట్స్ సోలార్ రేడియేషన్ ఇన్ టు ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. అవును కదా, ఇప్పుడు సన్ అనేది ఎమిట్స్ రేడియేషన్స్ని అట్మాస్ఫియర్కి పంపిస్తుంది. సో పంపించిన తర్వాత ఏమవుతుంది? ద సోలార్ రేడియేషన్స్, సన్ నుంచి వచ్చే సోలార్ రేడియేషన్స్ అనేవి ఈజ్ అబ్జర్వ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్ వార్మింగ్ ఇట్ అప్. ఈ ఎర్త్ సర్ఫేస్ ఉంది కదా, అట్మాస్ఫియర్కి పంపించిన తర్వాత ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ వచ్చేసి ఏంటో ఇదే కదా లాస్ట్కి. ఈ ఎర్త్ సర్ఫేస్ అనేది ఆ రేడియేషన్స్ అబ్జర్వ్ చేసుకొని ఎర్త్ని వార్మ్ చేస్తుంది అన్నట్టు, అంటే వేడి చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద వార్మ్డ్ సర్ఫేస్. ఇప్పుడు వార్మ్ అయిన సర్ఫేస్ ఉంటుంది కదా, వేడి ఉన్న సర్ఫేస్ రిలీజెస్ హీట్ బ్యాక్ ఇన్ టు స్పేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. ఇక్కడ హీట్ అండ్ సర్ఫేస్ ఏమవుతుందంటే మళ్ళీ కొద్దిగా హీట్ని మళ్ళీ బ్యాక్ చేస్తుంది. ఎక్కడికంటే స్పేస్కి, ఓకేనా, అంతరిక్షానికి బ్యాక్ చేస్తుంది కొంత హీట్ని. డన్. ఏ విధంగా బ్యాక్ చేస్తుందంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ద్వారా, ఓకేనా. ఆ రేడియేషన్ ఏంటి, సోలార్ ఎనర్జీ నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ద్వారా అది స్పేస్కి పంపిస్తుంది హీట్ అనేది. డన్. నెక్స్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ దీస్ ఎనర్జీ అండ్ రిఫ్లెక్ట్ సమ్ ఆఫ్ ఇట్ బ్యాక్ టు ద ఎర్త్ అండ్ ఇంక్రీజ్ ద గ్లోబల్ టెంపరేచర్. ఇక్కడ ఏమైందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉన్నది కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఆ గ్యాసెస్ అనేవి ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా మళ్ళీ ఎర్త్కి రిఫ్లెక్ట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూల్స్, డిఫారెస్టేషన్ అండ్ అగ్రికల్చర్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ దట్ అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయండి, ఓకేనా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ పాయింట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాస్ క్లైమేట్ చేంజ్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా ఏమవుతుందంటే మనకు క్లైమేట్ అనేది చేంజ్ అవుతుందండి, ఓకేనా. వాతావరణం అనేది మారుతూ వస్తుంది క్లైమేట్ చేంజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల. డన్. సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ 6 పాయింట్స్ నేర్చుకోండి, డయాగ్రామ్ నేర్చుకోండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తే ఈ విధంగా రాయండి, ఓకేనా. డన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్, ఓకేనా. గ్లోబల్ వార్మింగ్ గురించి 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడిగారు, ఓకేనా. 2022 ఇయర్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. డన్. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద ఇంక్రీజ్ ఇన్ ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్. ఇట్స్ మెయిన్లీ కాస్డ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ బై బర్నింగ్ ఫాసిల్ ఫ్యూల్స్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎలా అక్కర్ అవుతుందంటే ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాను. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ అనేది వార్మింగ్ అవుతుంది. వార్మింగ్ అంటే ఏంది, వేడవుతుంది అని అర్థం. గ్లోబల్ అంటే ఏంటి, ప్రపంచం. వార్మింగ్ అంటే వేడవుతుంది, ఓకేనా, హాట్గా మారుతుంది అని అర్థం. దేని ద్వారా మరి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా వస్తాయి మరి, ఇప్పుడు బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్ని బర్న్ చేసినప్పుడు అవి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అండ్ డిఫరెంట్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇక్కడ ఎర్త్స్ అట్మాస్ఫియర్ వెళ్ళి ఆ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుందని అర్థం. డన్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అంటే క్వశ్చన్లో అడగలేదు సార్ మీరు ఎఫెక్ట్స్ ఎందుకు చెప్తున్నారంటే అడగచ్చు, ఓకేనా. ఈ గ్లోబల్ వార్మింగ్ లాంగ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. లాంగ్ క్వశ్చన్కి ఇచ్చి వాటి ఎఫెక్ట్స్ కూడా రాయమనొచ్చు అండ్ కాసెస్ రాయమనొచ్చు. అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ చూద్దాం మనం. ఎఫెక్ట్స్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు ఏం ఎఫెక్ట్ జరుగుతుంది అంటే ప్రభావం దేని ద్వారా చూపెడుతుందంటే ఇక్కడ చేంజెస్ ఇన్ ఈకోసిస్టమ్స్. ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఏమవుతుంది, ఈకోసిస్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి. ఎలా అంటే మెనీ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు అడాప్ట్ టు ద చేంజింగ్ క్లైమేట్. ఇక్కడ ఈకోసిస్టమ్ అంటే ఏం చెప్పాను నేను, ప్లాంట్స్, ఎనిమల్స్ ఇవన్నీ వస్తాయని చెప్పాను కదా. ఈకోసిస్టమ్ అంటే ఈ ఈకోసిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్, ఇప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే వాతావరణం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్, ఎనిమల్స్ అప్పటికి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాయి, అవునా. సో అవి స్ట్రగుల్ చేస్తాయి వాతావరణం చేంజ్ అయినప్పుడు. నెక్స్ట్, రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది కదా. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది, గ్లోబల్ అంటే ప్రపంచం, ఇక్కడ వార్మింగ్ అంటే ఏంది, వేడి, ప్రపంచం అంతా వేడెక్కుతుంది అని అర్థం. సో ఇక్కడ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది కదా, ఓకేనా. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఏమవుతుందండి, ఎర్త్ గెట్స్ హాటర్, ఐస్ క్యాప్స్ విల్ మెల్ట్ అండ్ సీ లెవెల్ రైజ్ కాసింగ్ ఫ్లడ్స్. ఇక్కడ ఎర్త్ అనేది హాటర్ అంటే వేడిగా మారుతుంది అండ్ ఐస్ క్యాప్స్ ఉంటాయి కదా, అంటే ఐస్ గడ్డలు అవన్నీ ఉంటాయి కదా, మంచు అవన్నీ, అవి ఏమవుతాయంటే మెల్ట్ అవుతాయి, అంటే కరిగిపోయి ఏమవుతాయి, సీ లెవెల్ రైజ్. ఈ సీ లెవెల్ వాటర్ ఉంటాయి కదా అవన్నీ ఏమవుతాయంటే రైజ్ అయ్యి అంటే ఉప్పొంగి ఏమవుతుందంటే కాసింగ్ ఫ్లడ్స్, అంటే ఫ్లడ్స్కి దారి తీయడానికి కారణం అవుతాయి, అవునా. డన్. ఇప్పుడు నెక్స్ట్, హెల్త్ ఇష్యూస్. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి మనకు. ఇక్కడ పీపుల్ ఆర్ ఫేసింగ్ హెల్త్ రిస్క్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ లైక్ హీట్ స్ట్రోక్, హీట్ రిలేటెడ్ ఇల్నెస్. ఇక్కడ
ఆ టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు మనకు సమ్మర్ సీజన్లో చాలా ఎండ కొడుతుంది కదా, సో అప్పుడు హాటర్ ఘోరంగా వేడి ఉంటుంది. అప్పుడు ఏమవుతాయి, కొందరు ఏమవుతారంటే హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీ మీద ఎఫెక్ట్ పడి మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ యూట్రోఫికేషన్. ఇది థర్డ్ క్వశ్చన్. ఇది ఇప్పుడు ఇది గ్లోబల్ వార్మింగ్ అడిగితే ఈ విధంగా నీట్గా రాయండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూట్రోఫికేషన్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. అంటే జనవరి మంత్లో జరిగింది ఎగ్జామ్. ఆ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది మీకు వచ్చిందండి. యూట్రోఫికేషన్ వచ్చేసి అంటే ఏంటంటే, యూట్రోఫికేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఏంటిది యూట్రోఫికేషన్ అంటే ఏంటి, అదొక టైప్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం అని అర్థం. దట్ అకర్స్ వెన్ ఎ బాడీ ఆఫ్ వాటర్ గెట్స్ టూ మెనీ న్యూట్రియంట్స్ లైక్ ఫర్టిలైజర్స్, ఎనిమల్ వేస్టెస్ అండ్ హ్యూమన్ వేస్ట్. అది యూట్రోఫికేషన్ అంటే వాటర్ పొల్యూషన్ అని చెప్పాను. అది ఎప్పుడు అక్కర్ అవుతుందంటే, ఒక బాడీ ఆఫ్ వాటర్, ఇప్పుడు ఒక బకెట్లో కానీ ఒక సముద్రంలో కానీ ఒక వాటర్ ఉన్నాయనుకోండి, ఆ బాడీ ఆఫ్ వాటర్ అనుకోండి, ఆ వాటర్కి మెనీ న్యూట్రియంట్స్ చాలా పుష్కలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ న్యూట్రియంట్స్ ఏంటి, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఎనిమల్ వేస్ట్ కావచ్చు అండ్ హ్యూమన్ వేస్ట్ కావచ్చు, ఇవన్నీ కలిపితే న్యూట్రియంట్స్ అన్నీ ఆ వాటర్ని పొల్యూట్ చేస్తాయి. అప్పుడు ఈ యూట్రోఫికేషన్ అనేది అక్కర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క కాసెస్ చూద్దాం. మనల్ని యూట్రోఫికేషన్ అనే అడిగిండు అంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మీరు. వాట్, ఎక్స్ప్లెయిన్ అవన్నీ ఏం అడగడు. యూట్రోఫికేషన్ అన్నప్పుడు మీరు ఏం రాయాలి, క్లియర్గా అదేంటి డెఫినేషన్ రాయాలి, దాని కాసెస్ రాయాలి అండ్ మెయిన్ పాయింట్స్ అన్నీ రాయాలి. ఇక్కడ లాంగ్ క్వశ్చన్లో మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అనేది క్లియర్గా అడుగుతాడు. ఓకే, ఈ షార్ట్ క్వశ్చన్లోనే ఇలా అడుగుతాడండి. ఇలా అడిగినప్పుడు మనం ఈ విధంగా రాయాలి. ఫస్ట్ ఇక్కడ కాసెస్ ఆఫ్ యూట్రోఫికేషన్ చూద్దాం. కాసెస్ ఆఫ్ యూట్రోఫికేషన్ వచ్చేసి, యూట్రోఫికేషన్ ఈజ్ కాస్డ్ బై న్యూట్రియంట్స్, మోస్ట్ కామన్లీ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్. ఇక్కడ యూట్రోఫికేషన్ అనేది వాటర్ పొల్యూషన్ కదా, అది దేని ద్వారా అక్కర్ అవుతుందంటే న్యూట్రియంట్స్ ద్వారా, పోషకాల ద్వారా అక్కర్ అవుతుంది. అవి ఏంటి అంటే మోస్ట్లీ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ ద్వారా ఈ యూట్రోఫికేషన్ అనేది అక్కర్ అవుతుందని అర్థం. అండ్ ఇక్కడ న్యూట్రియంట్స్ లైక్ ఏంటి, ఫర్టిలైజర్స్, ఎనిమల్ వేస్ట్ అండ్ హ్యూమన్ వేస్ట్, ఈ మూడిటి ద్వారా ఏమవుతుంది, వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది వాటర్ పొల్యూట్ అయితే యూట్రోఫికేషన్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ యూట్రోఫికేషన్ చూద్దాం. ఇప్పుడు కాసెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ యూట్రోఫికేషన్ వచ్చేసి ప్రభావం చూపెడుతుంది. ఏంటి, హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఏంటంటే కొన్ని బ్లూమ్స్ ఉంటాయి. దీస్ బ్లూమ్స్ కెన్ రెడ్యూస్ వాటర్ క్వాలిటీ, దిస్ కెన్ కాజ్ ప్లాంట్స్ టు డై. కొన్ని బ్లూమ్స్ ఉంటాయండి, అగ్లీ బ్లూమ్స్ ఉంటాయి. ఆ బ్లూమ్స్ ఏం చేస్తాయంటే వాటర్ క్వాలిటీని రెడ్యూస్ చేస్తాయి. ఓకేనా, వాటర్ క్వాలిటీని రెడ్యూస్ చేసి అవన్నీ తాగకుండా చేస్తాయి ఆ బ్లూమ్స్ అనేవి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లాంట్స్కి మనం ఇచ్చేటప్పుడు ప్లాంట్స్ ఏమవుతాయంటే అవి చనిపోతాయి అన్నట్టు. ఓకేనా, ప్లాంట్స్కి ఈ బ్లూమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయని అర్థం. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్స్. ఎకనామిక్గా ఇంపాక్ట్ అవుతుందండి. యూట్రోఫికేషన్ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడ ఎకనామిక్ ఇంపాక్ట్ పడుతుంది. ఎకనామిక్ అంటే ఏంటండి, ఇప్పుడు ఏంటంటే యూట్రోఫికేషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ కదా. ఆ వాటర్ పొల్యూషన్ ద్వారా ఏమవుతుందంటే కొన్ని ఫిషెస్ అనేవి వాటర్లోనే ఎక్కువ జీవిస్తాయి కదా. సో ఆ వాటర్ పొల్యూట్ అయినప్పుడు ఆ ఫిషెస్కి ఎఫెక్ట్ అవి ఏమవుతాయి, చనిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ద అమౌంట్ ఆఫ్ ఫిషెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అంటే కొన్ని రెడ్యూస్ అయ్యి మనకు కొన్ని ఫిషెస్ మాత్రమే మిగులుతాయి. సో ఇది ఎకనామిక్ ఇంపాక్టే కదా. డన్. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ యూట్రోఫికేషన్ కెన్ ఇంపాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఈ వాటర్ అనేది పొల్యూట్ అయినప్పుడు ఈ యూట్రోఫికేషన్ ద్వారా ఏమవుతుందంటే డ్రింకింగ్ వాటర్, మనం తాగే వాటర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ డెడ్ జోన్స్ అంటే ఏంటంటే యూట్రోఫికేషన్ కెన్ క్రియేట్ ఏరియాస్ ఇన్ లేక్స్ అండ్ ఓషియన్స్ విత్ లో ఆక్సిజన్ లెవెల్స్ నోన్ యాజ్ డెడ్ జోన్స్. ఇక్కడ డెడ్ జోన్స్ అంటే యూట్రోఫికేషన్ ఏం చేస్తుందంటే కొన్ని లేక్స్లో, ఓషియన్స్లో, ఇక్కడ సముద్రాలు అవన్నీ ఉంటాయి కదా, అందులో ఏం చేస్తుంది, వాటర్ పొల్యూట్ అయినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిస్తుంది అన్నట్టు. ఈ యూట్రోఫికేషన్ వాటర్ లోపల ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి,
ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గించినప్పుడు అవన్నీ ఏమవుతాయంటే అక్కడ ఆ ప్రదేశం అంతా డెడ్ జోన్ లెక్క అవుతుంది. సో వాటర్ అనేది ఎవరు తాగినా కానీ ఇప్పుడు ఫిషెస్ ఉంటే అవి ఏ ఎనిమల్స్ తాగినా అవి ప్లాంట్స్కి పోచినా అప్పుడు ఏమవుతుందంటే ఆ డెడ్ జోన్స్ అంటే ఏంటి, ఇప్పుడు అవి చనిపోతాయి అని అర్థం. డన్. ఇప్పుడు నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ యూట్రోఫికేషన్. మరి ఈ యూట్రోఫికేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు మనం యూట్రోఫికేషన్ డెఫినేషన్ చూసాం, ఎఫెక్ట్స్ చూసాం, అండ్ ఇప్పుడు కంట్రోల్ చేద్దాం మనం. ఓకేనా? ఎఫెక్ట్స్ అవుతున్నాయి కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు నీట్గా మనం చూద్దాం. ఇప్పుడు రెడ్యూస్ పొల్యూషన్. యూట్రోఫికేషన్ని కంట్రోల్ చేయాలంటే పొల్యూషన్ని మనం ఫస్ట్ రెడ్యూస్ చేయాలి. ఏంటి? రెడ్యూస్ వాటర్ పొల్యూషన్ విచ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ యూట్రోఫికేషన్. ఇక్కడ పొల్యూషన్ ద్వారానే కదా మన యూట్రోఫికేషన్ అనేది అక్కర్ అవుతుంది. సో పొల్యూషన్ని ఫస్ట్ రెడ్యూస్ చేయాలి. అండ్ మేనేజ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలండి? మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇక చూడండి, యూజ్ స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ అండ్ ప్లాంట్ ఫర్టిలైజర్స్ ప్రాపర్లీ. ఇప్పుడు ఫర్టిలైజర్స్ని రిలీజ్ చేసే ముందు స్లోగా రిలీజ్ చేయండి అండ్ కొద్దిగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా రిలీజ్ చేయండి, వాటర్ పొల్యూషన్ కాకుండా అని చెప్తుండే ఇక్కడ. ఫర్టిలైజర్స్ అంటే మనం ఇప్పుడు అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ. సో అవన్నీ ఇవి వాటర్లో కలుస్తాయి కాబట్టి అవి పొల్యూట్ అవుతాయి. సో ఆ పొల్యూట్ కాకుండా చూసుకోవాలని చెప్తుండే ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ అంటే ఏంటి? ఎడ్యుకేట్ ద పబ్లిక్ అబౌట్ యూట్రోఫికేషన్. ఇక్కడ మనకు ఎడ్యుకేట్ అయిన పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే యూట్రోఫికేషన్ అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూట్రోఫికేషన్ ద్వారా మనకు వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది, మనం తాగే నీరు అనేది కాలుష్యం అవుతుందని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓజోనేషన్ ఆఫ్ వాటర్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓజోనేషన్ ఆఫ్ ఏంటి? వాటర్. అంటే ఓజోనేషన్ అంటే ఏంటి ఇక్కడ అంటే, ఓజోనేషన్ ఈజ్ ఎ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ఫిల్లింగ్ వాటర్ విత్ ఓజోన్ గ్యాస్, O3. ఓజోన్ గ్యాస్ అంటే ఏంటి? O3 ఫార్ములా. ఇక్కడ ఓజోనేషన్ అనేది ఒక వాటర్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఆ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే వాటర్లో ఓజోన్ గ్యాస్ని ఫిల్ చేస్తుందని అర్థం. ఇక్కడ ఏమవుతుంది, ఇంకా ఓజోన్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఆక్సిడెంట్ capable of breaking down organic components and killing మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ ఓజోన్ అనేది వాటర్ని ఫిల్టర్ చేస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అంటే క్రీములు, వాటిని చంపేస్తుంది. ఇక్కడ ఓజోనేషన్ ఆఫ్ వాటర్ అంటే ఇది ఓజోన్ను హెల్ప్ చేస్తుంది వాటర్లో. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఓజోనేషన్ ఆఫ్ వాటర్. అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ? డ్రింకింగ్ ఓజోనేటెడ్ వాటర్ కెన్ ఇంప్రూవ్ హెల్త్ అండ్ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇక్కడ ఓజోనేటెడ్ వాటర్ అంటే ఓజోన్ ఫిల్టర్ చేసిన వాటర్ని మనం తాగినట్లయితే మన హెల్త్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ మన ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, మన శక్తిని పెంచుతుందని అర్థం డ్రింకింగ్ వాటర్. అండ్ ఇక్కడ ఓజోన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ కెన్ కిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగీ అండ్ పారాసిట్స్, మేకింగ్ వాటర్ సేఫ్ టు కన్జ్యూమ్. ఇక్కడ ఓజోన్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ని కాకుండా ఇక్కడ బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగి ఇవన్నీ కిల్ చేసి మనకు వాటర్ అనేది సేఫ్గా యూజ్ చేసుకోవడానికి మనకు ఇస్తుందని అర్థం ఈ ఓజోనేషన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, ఓజోన్ కెన్ రిమూవ్ వేరియస్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కంటామినెంట్స్ సచ్ యాజ్ ఐరన్, మాంగనీస్ అండ్ పెస్టిసైడ్స్. ఇట్ విల్ ఇంప్రూవ్ వాటర్ క్వాలిటీ. ఓకేనా? ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. డన్. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్. ఈ రివర్స్ ఆస్మోసిస్ అనేది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో జనవరి మంత్లో జరిగిన ఎగ్జామ్లో వచ్చిందండి. ఓకే, డన్. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే, ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ అంటే ROతో డినోట్ చేస్తాం మనం. ఇప్పుడు రివర్స్ ఆస్మోసిస్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు? రివర్స్ ఆస్మోసిస్ ఈజ్ ఎ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఓకే, రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ని ప్యూర్ చేయడానికి వాడుతున్నాం అన్నట్టు. దట్ యూజెస్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ టు రిమూవ్ అయాన్స్, మాలిక్యూల్స్ అండ్ లార్జర్ పార్టికల్స్ ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్. ఓకేనా? ఫ్రెష్ చేస్తుంది వాటర్ని. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ వేస్తాను నేను.
ఈ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా వేయాలి, మర్చిపోకండి. ఓకే, ఈ డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి. డయాగ్రామ్ అనేది నీట్గా వేయండి. ఇక్కడ ప్రెజర్, ఇక్కడ సాల్ట్ వాటర్ వేస్తాం మనం. ఈ సాల్ట్ వాటర్ని ఏం చేస్తుందంటే ఇక్కడ సెమీ పెర్మెబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ మెంబ్రెయిన్, ఇక్కడ ఇది మెంబ్రెయిన్ అన్నట్టు, ఇది ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. సాల్ట్ వాటర్ని ఫిల్టర్ చేసి మనకు ఇక్కడ చూడండి ఫ్రెష్ వాటర్ని ఇస్తుంది. సో ప్యూర్ వాటర్. ఇది ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్. ఇక్కడ రివర్స్గా పోతున్నాం మనం. రివర్స్ ఆస్మోసిస్ అంటే ఇది వాటర్ ప్యూరిఫికేషన్ అన్నట్టు. కొద్దిగా స్టెప్స్ రాద్దాం మనం. రివర్స్ ఆస్మోసిస్ కెన్ కన్వర్ట్ సాల్ట్ వాటర్ ఇంటూ ప్యూర్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ సాల్ట్ వాటర్ని మనకు ప్యూరిఫై చేసిస్తుంది. ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుందని చెప్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్, రివర్స్ ఆస్మోసిస్ కెన్ రిమూవ్ కంటామినెంట్స్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా, వైరసెస్, సాల్ట్స్, మైక్రోప్లాస్టిక్స్ అండ్ హెవీ మెటల్స్. ఇవన్నీ రిమూవ్ చేసి మనకు ఫ్రెష్ వాటర్ ఇస్తుందని అర్థం అండి, అంతే రివర్స్ ఆస్మోసిస్ అంటే. ఈ డయాగ్రామ్ గుర్తుంచుకోండి అండ్ ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. రివర్స్ ఆస్మోసిస్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్ ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్ అండ్ మేకింగ్ హై క్వాలిటీ వాటర్. డన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఏంటిది? కెమికల్ ఆక్సిడేషన్ అండి. ఇప్పుడు ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. సో ఇవన్నీ రెమెడియల్ పొల్యూషన్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కలిపి ఉంటాయండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి. ఓకే, ఈ 3 కలిపితే ఇప్పుడు మీరు చదివే సబ్జెక్ట్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఉండాలని గవర్నమెంట్ ఏంటంటే ఇలా కామన్ పేపర్స్ అనేది పెడుతుందండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ కెమికల్ ఆక్సిడేషన్ అంటే కెమికల్ ఆక్సిడేషన్ ఇస్ ద ప్రాసెస్ దట్ విల్ రిమూవ్ ఇనార్గానిక్ కంటామినెంట్స్ ఫ్రమ్ వాటర్. ఇవన్నీ వాటర్ ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్. ఇవన్నీ ఇక్కడ కెమికల్ ఆక్సిడేషన్ ఏం చేస్తుందంటే ఇనార్గానిక్ కంటామినెంట్స్ ఉంటాయి కదా వాటర్లో, అంటే బ్యాడ్ కంటామినెంట్స్, అంటే బ్యాడ్ మినరల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేస్తుంది. కెమికల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది ఇలా చేస్తుందని అర్థం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే కొద్దిగా పాయింట్స్ రాద్దాం మనం. కెమికల్ ఆక్సిడేషన్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్ దట్ కెన్ బీ యూజ్డ్ టు రిమూవ్ పొల్యూటాన్స్ ఫ్రమ్ వేస్ట్ వాటర్. కొన్ని పొల్యూటాన్స్ ఉంటాయి, ఆ పొల్యూషన్ అయిన వాటిని వేస్ట్ వాటర్ నుంచి రిమూవ్ చేస్తుంది, మనకు ఫ్రెష్ వాటర్ ఇస్తుంది కెమికల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది. ఇక్కడ అడ్వాంటేజెస్ మనం చూద్దాం. అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే కెమికల్ ఆక్సిడేషన్ యూజ్డ్ టు హెల్ప్ రిమూవ్ పొల్యూటాన్స్ ఫ్రమ్ వాటర్. ఓకే, పొల్యూటాన్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకేం చేస్తుందంటే అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల అంటే కెమికల్ ఆక్సిడేషన్ కెన్ రిమూవ్ కలర్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. ఇప్పుడు కొన్ని కలర్ కాంపోనెంట్స్ కూడా అప్పుడప్పుడు వాటర్లో మనకు కనబడుతూ ఉంటాయి. సో ఆ కలర్ కాంపోనెంట్స్ని కనబడినవి అవి ఏమవుతాయంటే ఈ కెమికల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనం రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పుడు కెమికల్ ఆక్సిడేషన్స్ ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కెమికల్ ఆక్సిడేషన్ కెన్ బీ ఏ కాస్ట్లీ ప్రాసెస్. ఇప్పుడు ఒక వాటర్లో నుంచి వేస్ట్ వాటర్లో నుంచి అది ప్యూరిఫై చేసి అవన్నీ పొల్యూటాన్స్ని, ఆ కలర్ కాంపోనెంట్స్ని అవన్నీ రిమూవ్ చేసి ఫ్రెష్ వాటర్గా తీసుకురావాలంటే మనకు చాలా కాస్ట్లీ అవుతుంది, అంటే డబ్బుతో కూడుకున్న పని. ఇది చాలా డబ్బులు అవుతాయని అర్థం. అండ్ నెక్స్ట్ సమ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఏ సబ్స్టాన్స్ దట్ యాక్సెప్ట్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అనదర్ సబ్స్టాన్స్. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఒక సబ్స్టాన్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఎక్కడి నుంచి? అనదర్ సబ్స్టాన్స్ నుంచి ఈ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాను. ఏ సబ్స్టాన్స్ దట్ యాక్సెప్ట్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అనదర్ సబ్స్టాన్స్. ఓకేనా, డన్. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ సమ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కెన్ హ్యావ్ ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనేవి అలా మారినప్పుడు ఎలక్ట్రాన్స్ మారినప్పుడు ఏమవుతాయంటే ఎన్విరాన్మెంట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది, అంటే ప్రభావం చూపెడుతుంది ఎన్విరాన్మెంట్ మీద అని. నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ చూద్దాం మనం. 7th క్వశ్చన్ వచ్చేసి అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్. ఏంటి? అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, జనవరి మంత్లో జరిగిన ఎగ్జామ్లో ఇది. ఓకేనా,
డన్. అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ దట్ వాటర్ హాస్ బీన్ ప్యూరిఫైడ్ టు ఏ వెరీ హై లెవెల్, రిమూవింగ్ ఆల్ కంటామినెంట్స్. ఈ అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ అంటే అల్ట్రా వాయిలెట్, ఇక్కడ అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్, ఇక్కడ హై లెవెల్ వాటర్లో మొత్తం ప్యూరిఫై చేస్తుంది. కంటామినెంట్స్ ఈ ఒక్కటి కూడా మిగలదు. వేస్ట్ వాటర్ని కూడా ఫ్రెష్ చేసే ఇది ప్యూరిఫికేషన్ అన్నట్టు. ఇక అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ ఈ ప్రాసెస్ని యూజ్ చేసి ఒక వాటర్ని మనం ప్యూరిఫై చేసామనుకోండి, ఇక మళ్ళీ దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసే అవసరమే లేదు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఇట్ ఈస్ ఫర్ టు బాత్ అండ్ కన్జ్యూమ్. మనం వాడుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ హై లెవెల్ అన్నట్టు. అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ కెన్ నాట్ ఓన్లీ హెల్ప్ రెడ్యూస్ హార్మ్ఫుల్ కంటామినెంట్స్ బట్ ఆల్సో ఇంప్రూవ్ ద టేస్ట్, స్మెల్ అండ్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఇక్కడ వాటర్లో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేయడమే కాదు, ఇక్కడ ఏం చేస్తుంది వాటర్ యొక్క టేస్ట్ని పెంచుతుంది అండ్ స్మెల్ని నీట్గా ఉంచుతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్ మనం తాగడానికి మనకు నీట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కెన్ రిమూవ్ కంటామినెంట్స్ లైక్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ హెవీ మెటల్స్ దట్ కెన్ కాజ్ వాటర్ బోర్న్ ఇల్నెస్. ఇక్కడ వాటర్లో కొన్ని బ్యాక్టీరియా, వైరసెస్ ఉంటాయి, అవన్నీ రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియా అవన్నీ ఉన్న కంటామినెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం తాగినప్పుడు ఇప్పుడు వాటర్ బోన్ ఇల్నెస్ అంటే ఏంటంటే వాటర్ వల్ల బోన్కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొందరు వాటర్ తాగినప్పుడు ఏమవుతాయి, మొక్కలు నొప్పుడు అవన్నీ వస్తాయి కదా, బాడీ పెయిన్స్. ఈ వాటర్ బోన్ ఇల్నెస్ని ఈ అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా మనం తీసేయచ్చు. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ అల్ట్రా వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఈ విధంగా రాయండి నీట్గా. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్, షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకే, మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్ అంటే ఏంటి? మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్ అంటే ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ లైక్ విటమిన్స్ ఫర్ ప్లాంట్స్. ఓకే, మనకు కొన్ని విటమిన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ప్లాంట్స్కి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి విటమిన్స్ అని అర్థం. హెల్పింగ్ దెమ్ విత్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ లైక్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అండ్ న్యూట్రియంట్ అప్టేక్. ఇక్కడ ఈ విటమిన్స్ అనేవి, మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. అంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ప్లాంట్స్ యొక్క ఫుడ్ని అవే జనరేట్ చేసుకుంటాయి. అండ్ రెస్పిరేషన్ అండ్ న్యూట్రియంట్ అప్టేక్. ఓకేనా, దీనికి హెల్ప్ చేస్తుంది మైక్రో న్యూట్రియంట్స్ అంటే. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, విటమిన్స్ ఫర్ ప్లాంట్స్. గుర్తుంచుకోండి, ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేసాను, ఒకసారి చూసుకోండి. ఇది ఖచ్చితంగా వేయాలి. మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా వేయండి. ఓకేనా, ఇక్కడ ఏంటి సన్లైట్ ఉంది, ఇక్కడ ప్లాంట్ ఉంది, జింక్, బొరాన్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, ఇవన్నీ ఏంటి సార్ అంటే చెప్తాను, ఒక్క సెకండ్. ఇక్కడ చూడండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ కామన్ మైక్రో న్యూట్రియంట్స్ ఇంక్లూడ్ ఐరన్, జింక్, మ్యాంగనీస్, కాపర్, బొరాన్. ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పాను కదా, మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, ప్లాంట్స్కి విటమిన్స్ అన్నట్టు. మరి ఆ విటమిన్స్ ఏంటి ప్లాంట్స్ కంటే, ఇక్కడ కింద మనం నాటినప్పుడు ఈ ప్లాంట్కి వేర్లు ఉంటాయి కదా, ఏర్లు, ఈ వీటికి ఈ జింక్, బొరాన్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ అనేవి విటమిన్స్ అన్నట్టు. ప్లాంట్కి విటమిన్స్ ఈ గ్రో చేయడానికి సహకరిస్తుంది ఇవన్నీ. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్ హెల్ప్ విత్ ఫోటోసింథసిస్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. Micronutrients support biochemical processes in plants. Micronutrients improve crop quality. ఇక్కడ మనం క్రాప్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే, ఇక్కడ సన్లైట్ రేస్ పడుతున్నాయి కదా ఈ ప్లాంట్ మీద, అప్పుడు ఆ ఫోటోసింథసిస్ని అడాప్ట్ చేసుకోవడానికి ఈ విటమిన్స్ అనేవి, ఇక్కడ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఇంకేం చేస్తాయంటే ఈ క్రాప్ని గుడ్ క్వాలిటీగా గ్రో చేయడానికి, అంటే మంచిగా ఖరాబ్ కాకుండా మొక్కడానికి ఇక్కడ ఇవి యూజ్ చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పటి నుంచి లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీరు అందరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే కదా. ఇక్కడ పీడిఎఫ్ అనేది నేను ఈ వీడియో పెడతాను కదా, ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు ఈ పీడిఎఫ్ అనేది
3 అవర్స్. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది నేను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత 3 అవర్స్ తర్వాత నేను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియో అనేది 3 అవర్స్ అయిపోయిన తర్వాత 3 గంటలు గడిచిన తర్వాత నేను ఈ పీడిఎఫ్ అనేది మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డన్. డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఫస్ట్ ఇక్కడ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాసెస్ అండ్ ఎఫెక్ట్స్. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వాటి కాసెస్ ఏంటి అండ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కూడా రాయాలి. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా, డన్. నేను ఇవరికి చెప్పాను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఏంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్ దట్ అకర్స్ వన్ సర్టెన్ గ్యాసెస్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ సచ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్, methane, water vapor traps heat from the sun, making the planet warmer. Done. ఇక్కడ కాసెస్ చూద్దాం మనం. కాసెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్ లైక్ కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ ద అట్మాస్ఫియర్. ఇక్కడ కాసెస్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దేని ద్వారా వ్యాపిస్తుందని అడుగుతున్నా. కాసెస్ అంటే అది. ఇక్కడ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్ అంటుండో, ఫాసిల్ ఫ్యూల్స్ని బర్న్ చేయడం అంటే కాలబెట్టడం ద్వారా అందులో నుంచి వచ్చే కొన్ని కార్బన్ డైఆక్సైడ్స్ అట్మాస్ఫియర్లో కలిసి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుందని అర్థం. ఇక్కడ ఫాసిల్ ఫ్యూల్స్ అంటే ఏంటి, కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇక్కడ అవన్నీ ఫాసిల్ ఫ్యూల్స్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ కట్టింగ్ డౌన్ ట్రీస్, డిఫారెస్టేషన్ అంటారు. డిఫారెస్టేషన్ అంటే ఏంటి, కట్టింగ్ డౌన్ ట్రీస్ reduces the amount of carbon dioxide observed from the air. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రీస్ లేకపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాయండి, ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మనమే పీల్చుతాం. ఓకేనా, మనం విడిచిపెడతాం కదా కార్బన్ డైఆక్సైడ్ని. ఇక్కడ ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రీస్ అయినా ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అప్పుడు మనం ట్రీస్ అనేవి కట్ చేస్తాం అనుకోండి, డిఫారెస్టేషన్ చేసినప్పుడు. ఇప్పుడు ట్రీస్ అనేవి లేకుంటే ఏమవుతాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు, ఎవరు అబ్జర్వ్ చేసుకోరు కదా. సో ఇట్ విల్ ఎఫెక్ట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వెహికల్స్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ పొల్యూటెంట్స్. ఇప్పుడు వెహికల్స్ ఉంటాయి, కార్స్, బైక్స్, బస్సెస్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొన్ని కార్బన్ డైఆక్సైడ్స్ను అదర్ పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆ పొగ రూపంలో వస్తుందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ రిలీజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ అండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ ద్వారా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా ఇది కూడా ఒక కారణం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎఫెక్ట్స్ చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఎఫెక్ట్స్ ఏంటి, ఇక్కడ ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఏమంటారు ఈ ప్రాసెస్ని, ఎర్త్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎర్త్ గెట్స్ హాటర్, ఐస్ క్యాప్స్ విల్ మెల్ట్ అండ్ సీ లెవెల్ రైజ్ కాసింగ్ ఫ్లడ్స్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఎర్త్ అనేది హాట్ అవుతుంది అండ్ ఐస్ క్యాప్స్, ఐస్ గడ్డలు, మంచు ఉంటాయి కదా, అవన్నీ కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు రైజ్ అయినప్పుడు ఫ్లడ్స్కి దారితీస్తుంది. ఓకేనా, సునామీలు అవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ మెనీ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ స్ట్రగలింగ్ టు అడాప్ట్ టు ద చేంజింగ్ క్లైమేట్. ఓకే, దాన్ని ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దాని పీపుల్ ఆర్ ఫేసింగ్ హెల్త్ రిస్క్స్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ లైక్ హీట్ స్ట్రోక్, హీట్ రిలేటెడ్ ఇల్నెస్. ఓకేనా, ఈ ఎఫెక్ట్స్ని నీట్గా గుర్తుంచుకొని రాయండి. ఓకేనా, ఇలా రాయండి. గ్లోబల్, ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి అడిగితే ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని కాసెస్ రాయండి అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ వెరీ ఇంపార్టెంట్. ఇది అందరికీ ఈజీ అని తెలుసు, కానీ కొందరు ఏం చేస్తారంటే ఓన్గా రాద్దాం అనుకుంటున్నారు. ఓన్గా రాయాలంటే మీకు కొద్దిగా తెలిసి ఉండాలి. ఈ రేడియేషన్ అంటే ఏంటి, సెల్ ఫోన్స్ ద్వారా ఏ విధంగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద రేడియేషన్ ఎఫెక్ట్ బై ద యూజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. ఇది 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ద్వారా ఎఫెక్ట్స్ ఏముంటాయని అడుగుతుండు. ఓకే, ఫస్ట్ మీరు తెలుసుకోవాలి రేడియేషన్ అంటే ఏంటి. రేడియేషన్ ఈజ్ ద ఎనర్జీ దట్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఆర్ పార్టికల్స్. ఓకే, రేడియేషన్ అంటే
ఒక వేవ్ ద్వారా మూవ్ అవుతూ ఉంటుంది, ఓకే, లేదా ఒక పార్టికల్ ద్వారా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవుతున్నట్లయితే దాన్ని ఏమంటారు? రేడియేషన్ అంటారు. అర్థమైందా? దాన్ని ఏమంటారు? రేడియేషన్. ఇప్పుడు మనం ఏమడిగిన ఇక్కడ సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ ద్వారా మనకు ఎఫెక్ట్ ఏం జరుగుతుందని అడిగిండు. ఓకేనా? రేడియేషన్ ద్వారా ఏం ఎఫెక్ట్ జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హెడ్డింగ్ రాయండి. క్వశ్చన్లో ఏం అడిగిండో అదే హెడ్డింగ్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, క్వశ్చన్లో అడిగిన డెఫినేషన్ రాయండి. ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద రేడియేషన్ ఎఫెక్ట్ అన్నాడు. ఇక్కడ రేడియేషన్ అంటే ఏంటో రాయండి ఫస్ట్. రాసిన తర్వాత అది క్వశ్చన్లో ఏం అడిగిండో ఆ హెడ్డింగ్ తీసుకొచ్చేది రాయండి. ఏం రాశాను నేను? రేడియేషన్ ఎఫెక్ట్ బై ద యూజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. రేడియేషన్ ఎఫెక్ట్ బై ద యూజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. క్వశ్చన్లో ఉన్నది రాశాను కదా, డన్. ఇప్పుడు సెల్ ఫోన్ రిలీజెస్ ఏ టైప్ ఆఫ్ రేడియేషన్ కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. ఇక్కడ ఏంటండి? సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ని మనం దేని ద్వారా ఇక్కడ ప్రకటిస్తామంటే ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అంటాం దాన్ని. సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ని ఏమంటాం? రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ మనం పిలుస్తాం అన్నట్టు. సో ఇక్కడ రేడియేషన్ దట్ రిలీజెస్ ఫ్రమ్ ద సెల్ ఫోన్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫ్రమ్ హ్యూమన్స్ అండ్ లైక్ హెడేక్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ వస్తాయి. ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ హ్యూమన్స్కి అంటే మన మనుషులకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే మనకు తలనొప్పులు వస్తాయి, హెడేక్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్. ఓకేనా? పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ రేడియేషన్స్ ద్వారా. ఓకేనా? ఎఫెక్ట్స్ చెప్తున్నాను నేను, రేడియేషన్ ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్, ద బ్లూ లైట్ ఫ్రమ్ సెల్ ఫోన్స్ కెన్ ఇంపాక్ట్ యువర్ ఐస్. ఇక్కడ మనం నైట్ ఎక్కువగా సెల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు అందులో నుంచి వచ్చే బ్లూ లైట్ ఉంటుంది కదా, ఆ బ్లూ లైట్ రేస్ అనేవి మన కళ్ళ మీద ఎఫెక్ట్ చూపుతుంది. అది కూడా సెల్ ఫోన్ నుంచి వచ్చే ఒక రేడియేషనే. ఓకేనా? ఈ బ్లూ లైట్ కూడా మన ఐస్కి ఎఫెక్ట్ అవుతుందండి. సో అందుకే నైట్ యూజ్ చేసుడు కొద్దిగా బంద్ చేయండి ప్లీజ్. ఓకే, ఇది నేను చెప్తున్నాను, ఆన్సర్ కాదు. ఇక్కడ సెల్ ఫోన్ రేడియేషన్ కెన్ కాజ్ మోర్ఫోలాజికల్ చేంజెస్ అండ్ రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కిన్. ఇక్కడ సెల్ ఫోన్ రేడియేషన్ ద్వారా మన స్కిన్కి ఎఫెక్ట్ పడుతుందండి. ఓకేనా? స్కిన్ అనేది క్వాలిటీ తగ్గుతుంది. ఓకే, ఇక్కడ సెల్ని బాగా యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ మీద లైట్ ఫోకస్ పడుతుంది కదా, ఆ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ మొత్తం మన ఫేస్ మీద పడుతుంది, అంటే స్కిన్ మీద పడ్డట్టే కదా, అప్పుడు మన స్కిన్ అనేది కొద్ది క్వాలిటీ రెడ్యూస్ అవుతుంది. ఓకే, కొద్దిగా ఖరాబ్ అవుతుంది, అంటే స్క్రాచెస్ అవన్నీ వస్తాయి, గుంతలు అవన్నీ ఇప్పుడు ఏమంటారు కదా, ఇక్కడ హోల్స్ అవన్నీ మన ముఖం మీద పడుతూ ఉంటాయి. మీరు చూసుకోండి ఒకసారి అద్దం వెళ్ళి. అండ్ నెక్స్ట్, హోల్డింగ్ ఏ ఫోన్ టు యువర్ ఇయర్ ఫర్ మోర్ టైమ్ కెన్ కంట్రిబ్యూట్ టు హియరింగ్ లాస్. ఇక్కడ మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం కదా, మన చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ గంటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మన హియరింగ్ లాస్, అంటే ఇక్కడ చెవుడు వచ్చే అవకాశం ఉంది. అంటే డెఫ్, ఇక్కడ చెవుడు అంటే ఏంటండి, ఇక్కడ హియరింగ్ లాస్ అవుతుంది, చెవులు వినబడవు అని అర్థం. అండ్ ఇక్కడ నెక్స్ట్, వెన్ యూ కీప్ యువర్ సెల్ ఫోన్స్ ఇన్ యువర్ లెఫ్ట్ పాకెట్ దట్ విల్ అఫెక్ట్ ద హార్ట్ అండ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ హార్ట్ అటాక్స్. ఇక్కడ మన సెల్ ఫోన్స్ అనేవి మన లెఫ్ట్ పాకెట్లో పెట్టుకున్నట్లయితే, లెఫ్ట్ పాకెట్లో ఏముంటుందండి, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, హార్ట్ ఉంటుంది, గుండె. ఆ గుండెకు ఈ రేడియేషన్, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ మన గుండెకి ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ చెప్తుండే. అండ్ నెక్స్ట్, ప్రికాషన్స్ చూద్దాం. మనం ప్రికాషన్స్ అంటే కంట్రోల్ చేయడం అండి. ఓకేనా? ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి, ఎఫెక్ట్ కాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అని ఇక్కడ అడుగుతుండే. సో ప్రికాషన్స్ ఏంటంటే, వైల్ టాకింగ్ ఆన్ ఏ ఫోన్ కీప్ ద స్పీకర్ ఆన్ అండ్ టాక్ దిస్ విల్ నాట్ అఫెక్ట్ యువర్ బ్రెయిన్. ఒక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడతాం కదా, అలా మాట్లాడకుండా ఏం చేయాలంటే స్పీకర్ని ఆన్ చేయాలి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ని ఆన్ చేసి కొద్దిగా డిస్టెన్స్లో పెట్టి అప్పుడు మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఎక్కువ ఎఫెక్ట్ కాదు. ఓకేనా? స్పీకర్ పెట్టి మాట్లాడినట్లయితే మనకు బ్రెయిన్కి ఎఫెక్ట్ కాదని ఇక్కడ చెప్తుండు. ఇది ఒక ప్రికాషన్. అండ్ నెక్స్ట్ ప్రికాషన్ వచ్చేసి, రెడ్యూస్ యూజింగ్ సెల్ ఫోన్స్ ఎస్పెషల్లీ ఎట్ నైట్ టైం బికాజ్ అవర్ బాడీ నీడ్స్ సమ్ రెస్ట్. ఇప్పుడు సెల్ ఫోన్ని నైట్ టైం యూజ్ చేసుడు కొద్దిగా మానేయండి అని చెప్తుండు. ఎందుకు? మన బాడీకి కొద్దిగా రెస్ట్ కావాలి కాబట్టి నైట్ టైం కూడా ఫోన్ వాడితే మన బాడీకి రెస్ట్ ఉండదు,
మన బాడీ వీక్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డన్. అండ్ నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు సమ్వన్, టెక్స్ట్ దెమ్, దిస్ విల్ అఫెక్ట్ యూ ఓన్లీ వెరీ లెస్ రేడియేషన్. ఇక్కడ మనం మాట్లాడుతాం కదా, ఫోన్ ఎత్తి మాట్లాడుతాం. ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్, ఎవరితోనైనా మాట్లాడడానికి మనం ఆలోచించినప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయండి. ఓకే, మాట్లాడడం వద్దు. చాలా రకాలు, ఇప్పుడు అందరూ దేనికైనా చిన్న విషయానికైనా కాల్ చేస్తారు కదా, ఆ కాల్ చేసినప్పుడు రేడియేషన్ వస్తుంది, ఎఫెక్ట్ అవుతుందండి. సో చిన్న విషయాలకు కూడా కాల్ చేయకుండా వాళ్ళకి మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. ఇది లెస్ రేడియేషన్ మీకు పడుతుందని చెప్తుండ్రు. అండ్ నెక్స్ట్, పవర్ ఆఫ్ యువర్ ఫోన్ వెన్ నాట్ ఇన్ యూజ్. మనం ఫోన్ని ఆఫ్ చేయమండి, అప్పుడప్పుడు ఫోన్ని ఆన్ చేసే పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ రేడియేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. పవర్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రేడియేషన్ చాలా లెస్గా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫోన్ని యూజ్ చేయనప్పుడు పవర్ ఆఫ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్, అవాయిడ్ మేకింగ్ కాల్స్ వెన్ ద సిగ్నల్ ఈజ్ వీక్. మనకు సిగ్నల్ అనేది అప్పుడప్పుడు వీక్గా ఉంటుందండి. ఓకే, సిగ్నల్ అనేది అస్సలు రాదు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది కాల్స్ అనేవి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సిగ్నల్ వీక్గా ఉంది, అప్పుడు కాల్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది, రేడియేషన్ చాలా తీసుకుంటుంది, ఎఫెక్ట్ అవుతుంది. సిగ్నల్ లేదు, ఇక్కడ సిగ్నల్ ఉంటేనే రేడియేషన్ ఉంటుంది, కానీ సిగ్నల్ లేనప్పుడు కూడా ఎక్కువ రేడియేషన్ పడుతుంది మీకు ఎఫెక్ట్. డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ లాస్ ఇండియాలో ఏమున్నాయని అడుగుతుండ్రు. ఇది చాలా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది. ఇది సోషల్ సబ్జెక్ట్లో ఉంటుంది ప్రస్తుతానికి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ లాస్ అంటే ఏంటి? ఫస్ట్, ఎన్విరాన్మెంటల్ లాస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లాస్ దట్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ అనేవి ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నట్టు, అంటే కాపాడడానికి ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ అనేవి మన భారతదేశం, ఇండియా తీసుకొచ్చింది అని అర్థం. ఇప్పుడు అవేంటో చూద్దాం, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియోని స్కిప్ చేయకండి, అర్థం కాదు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా వినండి. ఎన్విరాన్మెంటల్ లాస్ ఇన్ ఇండియా వచ్చేసి ఫస్ట్ లా వచ్చేసి ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏంటి? ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది 1972లో మనకు తీసుకొచ్చారన్నట్టు. ఓకే, 1972 సంవత్సరంలో ఈ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని మనకు తీసుకొచ్చారు. ఇక్కడ దిస్ లా ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ వైల్డ్ ఎనిమల్స్, ప్లాంట్స్ అండ్ దేర్ హ్యాబిటాట్స్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తుందంటే మనకు వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి కదా అండ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే కాపాడుతుందని అర్థం. ఈ లా కాపాడుతుంది వైల్డ్ ఎనిమల్స్ని, ప్లాంట్స్ని అండ్ వారి హ్యాబిటాట్స్ని. ఓకేనా? డన్. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి ద వాటర్ యాక్ట్. 1974లో దీన్ని తీసుకొచ్చారు. 1974, ఇక్కడ డేట్స్ కూడా నేను సంవత్సరాలు చూడండి. 1972 తర్వాత 2 years గ్యాప్ తర్వాత 1974లో ద వాటర్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇదేం చేస్తుందంటే దిస్ లా ఎయిమ్స్ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ వాటర్ పొల్యూషన్. ఈ వాటర్ లా ఏం చేస్తుందంటే వాటర్ పొల్యూషన్ కాకుండా చూస్తుంది అన్నట్టు. ఓకేనా? యాక్ట్ వచ్చేసి ద ఫారెస్ట్ యాక్ట్. ద ఫారెస్ట్ యాక్ట్ అనేది 1980లో మనకు తీసుకొచ్చారు, 1980లో. ఇక్కడ ఏం చేస్తుంది లా అంటే దిస్ లా ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్ అండ్ ప్రివెంట్ డిఫారెస్టేషన్. ఈ లా ఫారెస్ట్ యాక్ట్ అనేది ఏం చేస్తుంది, అడవులని కాపాడుతుందండి, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ డిఫారెస్టేషన్ కాకుండా చూసుకుంటుంది. డిఫారెస్టేషన్ అంటే ఏంటి? ఎవరైనా చెట్లు నరికేయకుండా ఈ యాక్ట్ అనేది చూసుకుంటుంది అని అర్థం. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ లా వచ్చేసి ద ఎయిర్ యాక్ట్. ద ఎయిర్ యాక్ట్ ఇది 1981లో తీసుకొచ్చారు. ఇదేంటి, ఏం చేస్తుందంటే దిస్ లా ఎయిమ్స్ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్. ఈ లా ఏం చేస్తుంది, ఎయిర్ పొల్యూషన్ కాకుండా చూసుకుంటుందని అర్థం. అండ్ నెక్స్ట్ ద ఎన్విరాన్మెంట్ యాక్ట్. ద ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఇది 1986లో మనకు తీసుకొచ్చారు. దిస్ ఈస్ ద అంబ్రెల్లా లెజిస్లేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఇట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ యాక్ట్ లా అనేది ఎన్విరాన్మెంట్కి ఒక అంబ్రెల్లాగా పనిచేస్తుందనండి. ఓకే, ఒక అంబ్రెల్లాగా పనిచేసి ఏం చేస్తుందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ని స్టెప్స్ తీసుకోమని ఇక్కడ
ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ యాక్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ ద బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్. ద బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఇది లాస్ట్ యాక్ట్. ఓకే, లాస్ట్ లా ఇది 2002. ఓకే, దిస్ లా ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ సాయిల్ నైట్రోజన్ బై జెల్దాల్ మెథడ్. ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ సాయిల్ నైట్రోజన్ బై జెల్దాల్ మెథడ్. ఓకేనా, జెల్దాల్ మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ 2022 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఇది. ఇక్కడ జెల్దాల్ మెథడ్ అంటే the Jaldal method is a technique used to determine the amount of nitrogen. Okay, the amount of nitrogen in soil and other organic substances. ఇక్కడ సాయిల్లో ఉన్న నైట్రోజన్ మరియు అదర్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని ఈ జెల్దాల్ మెథడ్ అనేది డిటర్మైన్ చేస్తుంది అని అర్థం. అండ్ నెక్స్ట్ ద జెల్దాల్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై జాన్ జెల్దాల్ in 1883. ఓకే, జాన్ జెల్దాల్ గుర్తుంచుకోండి పేరు, ఖచ్చితంగా ఈ పేరు రాయండి. ఇప్పుడు ద మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 steps. ఈ మెథడ్ అనేది 3 స్టెప్స్లో మనకు ఉంటుంది. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఉంటుందండి, ఖచ్చితంగా వేయాలి డయాగ్రామ్. ఓకే, ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ అనేది నేర్చుకోండి. అబ్బో ఇంత పెద్దగా ఉంది సార్ అంటే ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏదైనా వస్తుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇలా వేయండి. ఇవన్నీ జెల్దాల్ మెథడ్కి యూజ్ చేసే ప్రొడక్ట్స్, ఇక్కడ మెథడ్స్ అన్నట్టు ఐటమ్స్. ఇక్కడ ఫస్ట్ చూద్దాం డైజెషన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? డైజెషన్ అన్నట్టు. డైజెషన్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్ ఏ ఫ్లాస్క్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ సల్ఫరిక్ యాసిడ్ అండ్ బాయిల్ ఎట్ హై టెంపరేచర్. దిస్ ప్రాసెస్ కన్వర్ట్స్ ద నైట్రోజన్ ఇంటూ అమోనియం సల్ఫేట్. ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ డైజెషన్ అన్నాం కదా. ఇక్కడ ఫ్లాస్క్ ఉంది కదా, ఇక్కడ ఫ్లాస్క్ ఇది. ఇందులో ఏం చేసుకోవాలంటే మనం ఏం తీసుకోమన్నాడు? సల్ఫరిక్ యాసిడ్ తీసుకోండి. ఇందులో సల్ఫరిక్ యాసిడ్ తీసుకొని ఒక హై టెంపరేచర్లో దాన్ని హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దిస్ ప్రాసెస్ కన్వర్ట్స్ ఏంటి? నైట్రోజన్ టు అమోనియా సల్ఫేట్కి కన్వర్ట్ చేస్తుంది. హీట్ చేసినప్పుడు ఇందులో ఉన్న నైట్రోజన్ని అమోనియా సల్ఫేట్కి ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది అర్థం. నెక్స్ట్ ఇక్కడ డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ద అమోనియా సల్ఫేట్ ఉంటుంది కదా, ద అమోనియా సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ కన్వర్టెడ్ టు అమోనియా గ్యాస్ యూజింగ్ ఏ మిక్స్చర్ ఆఫ్ బాయిలింగ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH. దిస్ కన్వర్ట్స్ అమోనియా సల్ఫేట్ ఇంటూ అమోనియా గ్యాస్. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ద అమోనియా సల్ఫేట్ ఈజ్ కన్వర్టెడ్ అమోనియా గ్యాస్. ఏంటంటే కొద్దిగా ఇందులో ఏం చేయండి అంటే NaOH అంటే ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ని కొద్దిగా కలిపి ఏం చేయాలంటే మళ్ళీ వేడి చేసినట్లయితే ఆ అమోనియా సల్ఫేట్ కాస్త ఏమవుతుంది? అమోనియా గ్యాస్ లెక్క మారుతుందని అర్థం. అమోనియా గ్యాస్ లెక్క మారిన తర్వాత లాస్ట్ స్టెప్ ఇది ఏంటి? టైట్రేషన్ అంటే ఏంటంటే ద అమోనియా గ్యాస్ రియాక్ట్స్ విత్ ద యాసిడ్ ఇన్ ద రిసీవర్ న్యూట్రలైజింగ్ ఏ పోర్షన్ ఆఫ్ ఇట్. ఇక్కడ అమోనియా గ్యాస్ ఉంటుంది కదా, ఇక్కడ యాసిడ్ ఉంది కదా, ఈ యాసిడ్ రిసీవర్కి ఇప్పుడు ఏమవుతుందంటే ఏమైంది? ఇక్కడ రియాక్ట్స్ అవుతుంది. అమోనియా గ్యాస్ అనేది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత ద రిమైనింగ్ యాసిడ్ ఉంటుంది కదా, ఇక్కడ రిమైనింగ్ యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ ఈజ్ ద టైట్రేటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH తోటి టైట్రేట్ అయ్యి ఇక్కడ ఇట్ గివ్స్ ద అమౌంట్ ఆఫ్ అమోనియా విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నైట్రోజన్ కంటెంట్ ఇన్ ద ఒరిజినల్ శాంపిల్. ఇక్కడ ఇదంతా అమోనియా గ్యాస్ రిమూవ్ చేసి యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే మనకు అమోనియా అని ఇస్తుంది. అమోనియా ఇక డైరెక్ట్ ప్రపోర్షనల్. ఇక్కడ ఒరిజినల్ ఫ్లాస్క్లో మనకు ఉన్నది కదా, ఒరిజినల్ ఫ్లాస్క్లో ఏముందండి? ఒరిజినల్ శాంపిల్ని కంటైన్ చేస్తుంది. నైట్రోజన్కి అమోనియా లింక్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ అమోనియా అంటే ఏంటి? అమోనియా దేనికి యూజ్ అవుతుందంటే అమోనియా ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫైయింగ్ వాటర్ సప్లైస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్ అండ్ అదర్ కెమికల్స్. ఈ అమోనియా అనేది వాటర్ ప్యూరిఫైకి వాడతాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాడతాం. ఓకేనా, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఓజోన్ డిప్లెషన్ అండ్ ఇట్స్ కాసెస్. 24 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో ఎండ్ చేస్తాను. ఈ PDF అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా,
ఇక్కడ ఓజోన్ డిప్లేషన్ వచ్చేసి మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ డాక్యుమెంట్ని ఎడిట్ చేశానండి. ఓకే, ఫస్ట్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు చాలామంది, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ. అండ్ మీకు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను ఫ్యూచర్లో కూడా. అండ్ ఓజోన్ డిప్లేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఓజోన్ డిప్లేషన్ ఈజ్ డిక్రీజింగ్ ద ఓజోన్ లేయర్. ఇక్కడ ఓజోన్ డిప్లేషన్ అనేది ఓజోన్ లేయర్ని డిక్రీజ్ చేస్తుందని అర్థం. మరి ఇక్కడ ఓజోన్ లేయర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ ప్రొటెక్టివ్ లేయర్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ దట్ సీల్స్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. ఈ ఓజోన్ లేయర్ అనేది మనకు ఎర్త్కి ప్రొటెక్షన్ ద్వారా పనిచేస్తుందండి. ఒక షీల్డ్ ద్వారా ఈ ఓజోన్ లేయర్ అని ఉంటుంది మన ఎర్త్కు. ఇది ఏం చేస్తుందంటే సన్ నుంచి వస్తే అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఉంటాయి కదా, అంటే హార్మ్ఫుల్ రేడియేషన్స్ని ఇది ఓజోన్ లేయర్ అనేది మన ఎర్త్ మీద పడకుండా చూసుకుంటుందండి. ఇక్కడ ఏం చేస్తుంది ఓజోన్ డిప్లేషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఓజోన్ డిప్లేషన్ అనేది ఈ ఓజోన్ లేయర్ని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, డిక్రీజ్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఆ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మన ఎర్త్ మీద పడి ఏమవుతుంది? మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. డన్. ఇప్పుడు కాసెస్ చూద్దాం, ఈ ఓజోన్ డిప్లేషన్ ఎలా వస్తుందనేది చూద్దామండి. ఇప్పుడు ద మెయిన్ కాజ్ ఆఫ్ ఓజోన్ డిప్లేషన్ ఈస్ ద release of chemicals called chlorofluorocarbons and other compounds. These chemicals rise to the stratosphere and break down ozone molecules which protect us from harmful ultraviolet radiation. Okay, ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ద్వారా మనకు రిలీజ్ అయ్యే కాంపోనెంట్స్, ఈ కెమికల్స్ అన్నీ స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది కదా, మనకు స్ట్రాటోస్ఫియర్ ద్వారా మనకు బ్రేక్ డౌన్ అయ్యి ఓజోన్ని ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అల్ట్రా వైలెట్ రేస్ని మనకు ఎర్త్ మీద పడేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ ఓజోన్ డిప్లేషన్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ ఇన్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ కెన్ లీడ్ టు మోర్ కేసెస్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ ఓజోన్ డిప్లేషన్ ద్వారా ఓజోన్ లేయర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే చెడిపోతుంది కదా, తగ్గుతుంది, దాని క్షీణత తగ్గుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఓజోన్ లేయర్ లేకుంటే ఆ సన్లైట్ నుంచి వచ్చే రేస్ అనేవి అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ అనేవి మన ఎర్త్ మీద పడి మన మనుషుల మీద పడుతున్నది. కాబట్టి అప్పుడు మన స్కిన్ అనేది ఏమవుతుంది? స్కిన్ క్యాన్సర్ వస్తుంది మనకు. ఓకే, స్కిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ క్యాన్ కాజ్ ఐ డ్యామేజ్. ఆ రేడియేషన్స్ ద్వారా మనం చూస్తున్నప్పుడు మన ఐస్కి కూడా ఎఫెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, అల్ట్రా వైలెట్ రేడియేషన్ కెన్ హార్మ్ ప్లాంట్స్ అఫెక్టింగ్ అగ్రికల్చర్ అండ్ ఈకోసిస్టమ్. ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ద్వారా మన ప్లాంట్స్కి, మన అగ్రికల్చర్కి, మన ఈకోసిస్టమ్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్, ఎనిమల్స్, వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే, డన్. కంట్రోల్ ఓజోన్ డిప్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి మనం అంటే యూజింగ్ ఈకో ఫ్రెండ్లీ క్లీనింగ్ ప్రొడక్ట్స్. ఇక్కడ క్లీన్ ఉన్న ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయాలి. అండ్ ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ని మనం ఏం చేయాలి? డిస్పోజల్ చేసేయాలి. ఓకే, ఇక్కడ వేస్ట్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయకూడదు, క్లీన్గా ఉన్న ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయాలి. అండ్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, వాకింగ్ ఆర్ bicycling instead of private transports. ఓకేనా. అండ్ నెక్స్ట్, పెస్టిసైడ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్. రీయూజ్ అండ్ రీసైకిల్ అంటే యూజ్ చేసిన దాన్ని రీసైకిల్ చేసుకుంటూ యూజ్ చేయండి. సో దీని ద్వారా ఏమవుతుంది? ఓజోన్ డిప్లేషన్ జరగకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇది అందరికీ తెలుసు, అని నేను ఇక్కడ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇక్కడ రైట్ అబౌట్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ వాటర్ పొల్యూషన్. ఈ వాటర్ పొల్యూషన్ గురించి మీకు తెలుసు కదా. ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో అడిగింది ఏంటి? సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అడిగిండు. ఇక్కడ సోర్సెస్ ఏంటి? ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగానే ఇక్కడ నేను ఎడిట్ చేశాను, చదువుకున్నప్పుడు అర్థమవుతుంది మీకు. అండ్ ఇక్కడ ఆయిల్ స్పిల్స్ ఉంటాయి, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, మ్యారిన్ డంపింగ్, న్యాచురల్ సోర్సెస్. ఇక్కడ మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ వాటర్ పొల్యూషన్ అన్నాడు. మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ వాటర్ పొల్యూషన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేయాలి, రెగ్యులేషన్స్ అండ్ లాస్ చేయాలి, అండ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్, మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అండ్ రిఫారెస్టేషన్ చేయాలి. ఇక్కడ 7th క్వశ్చన్, రైట్ అబౌట్ ద మైక్రో న్యూట్రియంట్స్ అండ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్స్. ఇది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్ వేరు, మ్యాక్రో న్యూట్రియంట్స్ వేరు, గుర్తుంచుకోండి. ఇక్కడ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ డైట్. మన మనుషులకు ఉపయోగపడే డైట్ ఉంటుంది కదా. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి,
న్యూట్రియంట్స్ ప్రొవైడ్ ఎనర్జీ, మెయింటైన్ బాడీ స్ట్రక్చర్ అండ్ పర్ఫార్మ్ అదర్ ఫంక్షన్స్. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి, మన బాడీ స్ట్రక్చర్ని పెంచుతాయి, మన ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి అండ్ పర్ఫార్మ్ అదర్ ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్, ఈచ్ టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్ పర్ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కీపింగ్ ద బాడీ హెల్దీ. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ద్వారా మన బాడీ అనేది హెల్దీగా ఉంటుందండి. నెక్స్ట్, ద 3 మెయిన్ మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్లో కొన్ని ముఖ్యమైన మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. అవి ఏంటి ఫస్ట్ అంటే కార్బోహైడ్రేట్స్. మన బాడీకి చాలా ఉపయోగం అండి ఇది. ఇట్ ఈజ్ అవర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇట్ ఈస్ ప్రైమరీ సోర్స్, ఇంపార్టెంట్ సోర్స్ టు అవర్ బాడీ. ఇక్కడ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫుడ్స్ లైక్ బ్రెడ్, రైస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ దీనిలో మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్, ప్రోటీన్స్ అన్నట్టు. ప్రోటీన్స్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ అండ్ రిపేరింగ్ టిష్యూస్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ మీట్, ఫిష్, ఎగ్స్, బీన్స్ అండ్ నట్స్. ఈ ప్రోటీన్స్ అనేవి ఇందులో ఉంటాయండి. మనకు మన బాడీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి ప్రోటీన్స్ అనేవి. అండ్ నెక్స్ట్, ఫ్యాట్స్ అండి. ఫ్యాట్స్ దేని ద్వారా వస్తాయి మీకు, ఇట్ ప్రొవైడ్ ఎనర్జీ, హెల్ప్స్ ఇన్ అబ్జర్వింగ్ విటమిన్స్ అండ్ సపోర్ట్ సెల్ సిస్టమ్ గ్రోత్. దే కమ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ లైక్ ఎనిమల్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాంట్ ఆయిల్స్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్స్. దీని ద్వారా ఫ్యాట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయండి. అండ్ నెక్స్ట్, మైక్రో న్యూట్రియంట్స్ ఎఫెక్ట్ మైక్రో కాదు మైక్రో న్యూట్రియంట్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్స్. ఏంటి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, అదర్ మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం, మ్యాంగనీస్ అండ్ సల్ఫర్. ఇవి ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ చూపుతాయి. డన్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఇది, రైట్ ప్రైమరీ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్. ఇది 2024 ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఓకేనా, ఇది క్లియర్గా నేర్చుకోండి. ఇక్కడ ప్రైమరీ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ యాజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ కీపింగ్ అవర్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ అండ్ సేఫ్. ఈ ప్రైమరీ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ ఏం చేస్తాయంటే మన వాటర్ని క్లీన్గా అండ్ సేఫ్గా ఉంచుకోవడానికి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనకు చెప్తాయి అన్నట్టు. ఇవి ఏం చెప్తాయి అంటే, దీస్ రూల్స్ ఆర్ మేడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ గెటింగ్ సిక్. ఈ రూల్స్ అనేవి గవర్నమెంట్ తీసుకొచ్చింది మనకు. ఈ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది, మన వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగాలి అండ్ మనం సిక్ కాకుండా, అంటే ఇల్నెస్ అంటే సిక్ కాకుండా ఉండడానికి ఇది తీసుకొచ్చింది అనుకో. ఇక్కడ ప్రైమరీ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ ఆర్ రూల్స్ సెట్ బై ద గవర్నమెంట్ టు కీప్ అవర్ డ్రింకింగ్ వాటర్ సేఫ్. దీస్ స్టాండర్డ్స్ లిమిట్ ద అమౌంట్ ఆఫ్ హార్మ్ఫుల్ థింగ్స్ లైక్ బ్యాక్టీరియా ఆర్ కెమికల్స్ దట్ ఇక్కడ మీకు చదువుకుంటే అర్థమవుతుంది, మీకు అర్థమయ్యే విధంగానే నేను ఎడిట్ చేశాను. ఓకే, లాస్ట్కు దీస్ స్టాండర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే హెల్ప్ కీప్ us healthy. By following these rules we can be confident that the water we drink is safe to consume. ఓకేనా, ఇప్పుడు ఇదంతా నేర్చుకోండి. అండ్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పాను కదా. ఈ వీడియో అనేది 3 అవర్స్ అయిన తర్వాత, ఈ వీడియో అనేది పబ్లిక్ అయ్యి 3 అవర్స్ అయిన తర్వాత, ఓకే, నేను మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో అండ్ లీవ్ చేసే ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు హెల్ప్ అవుతున్నాయి కదా వీడియోస్. వీడియో హెల్ప్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో కోసం వెతుకుతూ ఉంటారు. సో మీరు ఈ వీడియోని సెండ్ చేసి వాళ్ళకు హెల్ప్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మీకు హెల్ప్ చేయడానికి నేను ఖచ్చితంగా ముందు ఉంటాను. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.